మన ఇండియా నుంచి సుమారు 13,000 కిలోమీటర్ల దూరంలో యుఎస్ కి పక్కన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ప్రాంతం 1950 నుండి ఇంచుమించు 50 సంవత్సరాలు ఎంతో మంది నావికుల్ని ప్రయాణికుల్ని వణికించిన ప్రాంతం. ప్రపంచమంతా కొన్ని దశాబ్దాల పాటు మిస్టీరియస్ జోన్ గా పిలిచిన ప్రాంతం ఇది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదే డెవిల్స్ ట్రయాంగిల్ గా పిలిచే బెర్ముడా ట్రయాంగిల్. ఈ కథంతా 1950 ఆ టైంలో ఒక న్యూస్ పేపర్ లో అసాధారణంగా మాయమవుతున్న నౌకలు విమానాలు అని రాసిన ఒక ఆర్టికల్ ద్వారా మొదలైంది. ఎందుకంటే నిజంగానే ఈ ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి, ఎన్నో విమానాలు నౌకలు మాయమయ్యాయి. 1918 యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే 300 మందికి పైగా ఉన్న ఒక యుఎస్ కార్గో షిప్ ఇదే ఏరియాలో మాయమైంది. 1945 యుఎస్ నేవీకి చెందిన 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక డైలీ ట్రైనింగ్ ని చేస్తుండగా ఈ ఏరియాలో డిస్కనెక్ట్ అయ్యాయి. అండ్ వాటి కోసం వెళ్లిన రెస్క్యూ ఫ్లైట్ కూడా తిరిగి రాలేదు. ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ప్రమాదాలు ఈ ఏరియాలో జరిగాయి. ఇవన్నీ జనాల్ని అక్కడ నిజంగానే ఏదో జరుగుతుంది అని నమ్మేలా చేశాయి. అయితే ఇదే మంచి అవకాశం అనుకున్న రైటర్స్ అండ్ మీడియా నిజాల్ని లాజిక్స్ ని పక్కన పెట్టి ఏవేవో రూమర్స్ ని క్రియేట్ చేసి వాళ్ళ ఆర్టికల్స్ పైన ఆసక్తిని పెంచడానికి ఈ బెర్ముడా ట్రయాంగిల్ పైన భయాన్ని క్రియేట్ చేశారు. అండ్ అది బాగా సక్సెస్ అయింది కూడా. అయితే ఈ బెర్ముడా ట్రయాంగిల్ పైన పుట్టుకొస్తున్న ఈ రూమర్స్ లో ఏది నిజం ఏది అబద్ధం అని తెలియనంతలా ఈ ఆర్టికల్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అయితే శాస్త్రవేత్తలు పరిశోధకులు ఇక్కడి వాతావరణ తీరుని, సముద్రపు అలల్ని, ఇంకొన్ని సైంటిఫిక్ రీజన్స్ ని అనలైజ్ చేసి ఇక్కడ జరుగుతున్న ప్రతి ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోవచ్చని, ప్రతి ప్రమాదం వెనక మానవ నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలు, ఇక్కడి వాతావరణ తీరే కారణమని, ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఏమీ అంత ప్రమాదకరమైన ఏరియా కాదని చెప్తున్నారు. ఎలా అంటే ముందు చెప్పిన 2 సంఘటనలే చూద్దాం. ఏదైతే 1918లో యుఎస్ కార్గో షిప్ మిస్ అయిందో, చివరగా ఆ షిప్ పోర్ట్ ని వదిలి వెళ్తున్నప్పుడు దానిలో ఎక్స్పోర్ట్ చేస్తుంది మ్యాంగనీస్ ఓర్. కానీ ఆ షిప్ ని డిజైన్ చేసింది మాత్రం బొగ్గుని తరలించడానికి. షిప్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, బొగ్గుని మోయడానికి డిజైన్ చేసిన షిప్ లో దానికన్నా ఇంచుమించు 5 రెట్లు బరువైన మ్యాంగనీస్ లాంటి ఓర్ ని తీసుకెళ్తూ ఉండటం, సగం దూరం వెళ్ళాక పెరిగిన అలలు గాలులు ఈ షిప్ తిరిగి రాకపోవడానికి ముఖ్యమైన కారణాలు. అదే విధంగా ఆ 5 యుద్ధ విమానాల విషయంలో కూడా జరిగింది. ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ లీడ్ చేసింది ఒక ఎక్స్పీరియన్స్డ్ పైలట్ అయినా కూడా ఆయన అక్కడ ఏరియాకి కొత్త కావడం, అండ్ ఈ పర్టికులర్ ఏరియాలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయని తెలియకపోవడం, కరెక్ట్ వే అనుకుని టీమ్ హెడ్ మిగతా ఎయిర్ క్రాఫ్ట్స్ ని రాంగ్ డైరెక్షన్ లో గైడ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ప్రమాదాలు అండ్ ఎలాంటి ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణాలు. అయితే ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఎంతవరకు ప్రమాదకరం అనేది చూద్దాం. పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్ర మార్గాల్లో జరుగుతున్న ప్రమాదాలని అనలైజ్ చేశాక తెలిసింది ఏంటంటే, ఏదైతే మనం మిస్టీరియస్ అని బెర్ముడా ట్రయాంగిల్ ని అనుకుంటున్నామో, ఈ ఏరియాలో కన్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరే వేరే సముద్ర మార్గాల్లో జరిగే ప్రమాదాలు చాలా ఎక్కువ. దాన్ని బట్టి చూస్తే ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఒక స్పెషల్ జోన్ అని చెప్పడం పొరపాటు. అయితే ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, మిస్టరీ ఈ ఒక్క పర్టికులర్ ఏరియాలో కాదు, ఈ సముద్రంలోనే ఉంది. ఎందుకంటే మనుషులైన మనం ఈ సముద్రాన్ని తెలుసుకున్నది కేవలం 5% కన్నా తక్కువే.